హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మనం బడ్జెట్ గురించి చూద్దాం. సో ఈరోజు ఫిబ్రవరి 1 నిర్మలా సీతారామన్ గారు 8th టైం బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఇందులో ఉన్న మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే యాక్చువల్గా మన గ్రోత్, ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో మెయిన్ 3 వర్గాల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు అర్థమవుతుంది. ఒకటి వచ్చేసి మహిళల కోసం, రెండోది వచ్చేసి రైతుల కోసం, మూడోది వచ్చేసి మధ్యతరగతి వాళ్ళ కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఇందులో ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఎలాంటి బెనిఫిట్ అయిందో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వేతన జీవుల కోసం, అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సిటీస్లో 12 lakhs రూపీస్ ఇన్కమ్ వచ్చినా కూడా మిడిల్ క్లాస్ కిందే ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ ప్రకారం మనం తీసుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఇంతకుముందు బడ్జెట్లో అయితే 7 lakhs వరకే ట్యాక్స్ ఫ్రీ ఉండేది. అది ఇప్పుడు 12 lakhsకి పెంచారు. ప్లస్ అడిషనల్గా 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. దీంతో 12,75,000 రూపీస్ వరకు 1 రూపీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఆల్మోస్ట్ ఒక 80,000 రూపీస్ ట్యాక్స్ సేవ్ కాబోతుంది. ఈ ట్యాక్స్ తోటి అతను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్ అవసరాల కోసం, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజెస్ కోసం, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఈ అమౌంట్ని కన్జంప్షన్ చేసి, అంటే ఏమైనా ఫ్యామిలీ తోటి డిన్నర్స్ కానీ, లేకపోతే ఇంట్లో అవసరాలు కానీ, లేకపోతే డ్రెస్సెస్ కానీ, మనం ఇలాగ కొంచెం ఈ విధంగా మిగిలిన అమౌంట్ ఖర్చు పెట్టినా కూడా మన ఎకానమీకి ఉపయోగపడుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా కొద్దిగా కన్జంప్షన్ ఉంది కాబట్టి కొద్దిగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కొనుక్కోగల స్తోమత వస్తుందని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సో ఇది చాలా బాగుంది. సెకండ్ వచ్చేసి మనకు రైతుల కోసం అసలు మొత్తం స్టార్ట్ చేయగానే బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ చేయగానే ఫస్ట్ రైతుల గురించే మాట్లాడారు. అది కూడా చాలాసేపు రైతుల గురించి మాట్లాడారు. ఈ రైతుల గురించి కూడా ఏంటంటే ఫస్ట్ మనకు తెలిసినట్టే ఆల్రెడీ పిఎం పథకం ప్రకారం రైతులకి 2,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే పెట్టుబడి సాయం ఆల్రెడీ మన వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తున్నారు ఎవ్రీ సీజన్కి. అది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఇది 5 lakhs వరకు పెంచారు. ఇంతకుముందు 3 lakhs ఉంది. సో అంటే ఎవరైనా ఇమీడియట్గా ఎరువుల కోసం కానీ, విత్తనాల కోసం కానీ అత్యవసరమైనప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోకుండా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 3 lakhs యూజ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దీన్ని 5 lakhs పెంచారు. దీనివల్ల ఏంటంటే మరింత పెట్టుబడికి రైతులకు ఉపయోగపడుతుంది. సో ఇది ఒక పాజిటివ్ థింగ్. తర్వాత మహిళల కోసం కూడా ఈ బడ్జెట్లో చాలా పథకాలు ఇచ్చారు. ఒకటి వచ్చేసి వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్కి బాగా, అంటే షెడ్యూల్ కాస్ట్, మైనారిటీ కాస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి 1 crore వరకు క్యాపిటల్ వితౌట్ గ్యారంటీ, కొలటరల్ గ్యారంటీ లేకుండా క్యాపిటల్ గ్యారంటీ స్కీమ్ కింద కంపెనీయే క్రెడిట్ గ్యారంటీ ఇచ్చేటట్టు, గవర్నమెంటే క్రెడిట్ గ్యారంటీ ఇచ్చేటట్టు ఓ స్కీమ్కి వాళ్ళకి 1 crore వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అలాగే ఎవరైతే స్మాల్, అంటే చిన్న బొటిక్స్ లేకపోతే ఫ్యాన్సీ షాప్స్ ఇలాగే ఉండి ఉద్యమ ఆధారం ఉంటే వాళ్ళకు కూడా ఇంతకుముందు 5 lakhs వరకు లోన్ ఇచ్చేవాళ్ళు ఉద్యమ ఆధార్ కింద తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. ఇప్పుడు దాన్ని 10 lakhs వరకు పెంచారు. ఈ విధంగా మహిళలకి, ప్లస్ కొంతమంది ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలు నడుపుతున్న మహిళలు, ప్లస్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వరకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు గవర్నమెంట్ తరపు నుంచి. ఇప్పుడు వాళ్ళందరికీ 1 crore పీపుల్ ఉన్నారు. వీళ్ళందరినీ గవర్నమెంట్ స్కీమ్ కిందకి తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్త్కి సంబంధించి రేపు ఏమైనా ప్రాబ్లం అయినా కానీ మొత్తం గవర్నమెంట్ భరించబోతుంది. సో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదో గవర్నమెంట్ పే చేయబోతుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ మహిళలకి. తర్వాత మనం అనుకున్నట్టే మిడిల్ క్లాస్ పీపుల్కి మనకి ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ పొందుతాయి. ఇది ఇండివిజువల్గా ఇచ్చారు. ఇవి కాకుండా ఏంటంటే సీనియర్ సిటిజన్కి ఇంతకుముందు 50,000 ఏమైనా బ్యాంకులో ఎఫ్డీ చేస్తే 50,000 వరకు టీడీఎస్ క్రెడిట్ చేయాల్సిన అవసరం లేదంటే 50,000 వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ నుంచి. అది ఇప్పుడు 1 lakh పెంచారు. 1 lakh వరకు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే ఇంతకుముందు 2.4 lakhs వరకు టీడీఎస్ అవసరం లేదు, అంటే 2.4 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీ ఉండేది. దాన్ని ఇప్పుడు 2.4 lakhs నుంచి 6 lakhs పెంచారు. అంటే మంత్లీ 50,000 రెంటల్ ఇన్కమ్ వచ్చినా టీడీఎస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఒక బెనిఫిట్ ఇచ్చారు. సో అది కాకుండా ఎల్ఆర్ఎస్లో కూడా ఇంతకుముందు 5 lakhs ఉండింది, దాన్ని 10 lakhs వరకు టీడీఎస్ కట్ చేయకుండా చేశారు. అలాగే ఎవరైనా సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్, అంటే ఒక 2 houses వరకు ఉంటే దానికి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ ఫ్రీ కింద అడిషనల్ బెనిఫిట్ ఇచ్చారు ట్యాక్స్లో. సో ఇలాంటివి ఇండివిజువల్గా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ఇవి గవర్నమెంట్ ఇచ్చిన ఈ బడ్జెట్లో ఇండివిజువల్గా ఇచ్చిన బెనిఫిట్స్. సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు రానున్న వీడియోస్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.